మన అవయవదానం దినోత్సవం ఉన్న మంత్లోకి ఎంటర్ అయ్యాము. అవయవదానం ఆవశ్యకత గురించి ఇప్పుడు చెప్తాను. నేను డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ జీజీహెచ్ గుంటూరు. ఈ అవయవదానంలో ఉపయోగం ఏంటి? అది కూడా ప్రాణాలను రక్షిస్తుంది. ఒక లివర్ పాడైపోయి ఉన్నాడు ఒక మనిషి ఐసీయూలో, లేదా కిడ్నీ పాడైపోయి ఉన్నాడు, ఒక హార్ట్ పనిచేయకపోయి ఉన్నాడు, వాళ్ళకి మనము ఈ ఆర్గాన్స్ తీసుకెళ్ళి వాళ్ళలో పెట్టి ఆ మనిషి ప్రాణాలు రక్షిస్తాము. అట్లాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే జీవిత నాణ్యత పెరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళని వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉంటారు, వాళ్ళ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళ లైఫ్ని ఇచ్చేసి ప్రాణాన్ని ఇచ్చి అట్లాగే వాళ్ళ జీవిత నాణ్యత కూడా పెరుగుతుంది, అంటే లైఫ్ క్వాలిటీ కూడా పెరిగిపోతుంది. అలాంటిది ఒకటి. అట్లాగే మనం చనిపోయిన తర్వాత కూడా మన మానవత్వాన్ని మనం సాటుకోవచ్చు. ఇవాళ రోజున మీరు చూసారు, చాలామంది బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ పైకి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. ఎవరికి వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఒక పాము అయితే ఒక చిన్న బెల్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఒక చెట్టు అయితే చనిపోయిన తర్వాత కూడా ఒక కట్టెలాగను ఇంకో మనిషికి ఇంకోలా ఉపయోగపడుతుంటుంది. మీరు చూసారు తాటి చెట్టు వల్ల ఉపయోగాలు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. ఆ తాటి చెట్టు చంపినా దాన్ని ఇంకో రంగు ఉపయోగపడుతుంది తప్పితే అది అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఉపయోగపడట్లేదు. బూడిదగాను ఒక మట్టిలో కలిసిపోయి ఒక మట్టిలాగా అయిపోతున్నాడు. సో అలా కాకుండా మనం చనిపోయిన తర్వాత కూడా మానవత్వం చాటచ్చు. చనిపోయిన తర్వాత నీ కళ్ళు కూడా ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. అంత గొప్ప విశిష్టత కలిగింది ఈ అవయవాదానం. అట్లాగే అవయవాల కొరత చాలా ఉంది వాటి రోజున. మనందరం ఆవశ్యకతగా తెలుసుకొని దీని గురించి అవేర్నెస్ పెంచితే చాలామంది ఈ ముందుకు వస్తే అవయవాల కొరత తగ్గిపోయి చాలామంది ప్రాణాలని ఈ ఐసీయూలో ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసి వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాంటి అవగాహన పెంచడానికి కూడా ఈ సమాజంలో మనం చేసే ఆగస్ట్ 13th ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. అలాగే దీని గురించి ప్రతి మనిషి తెలుసుకుంటే వాళ్ళు వాలంటరీగా మేము అవయవదానం చేస్తామని ముందుకు వస్తారు. అలాంటి గొప్ప అవయవదానాన్ని పుట్టిన పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల మనుషుల వరకు కూడా చేయొచ్చు. అయితే దీంట్లో వైరల్ డిసీజెస్ కానీ మిగతా జబ్బులు ఏమంటే మాత్రం వాళ్ళని ముందే స్క్రీన్ చేసి టెస్ట్ చేసి వాళ్ళకి ఆ జబ్బులు ఉంటే వాళ్ళు పక్కన పెట్టి ఎవరైనా సరే అవయవదానం చేయొచ్చు. అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ళ వరకు వచ్చే వాళ్ళకు కూడా ఆడ మగ తేడా లేకుండా, కుల మతం ప్రాంతం ఏమీ తేడా లేకుండా చక్కగా అందరూ అవయవదానం చేయొచ్చు. ఇది తెలుసుకొని ఈ అవయవదాన ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రమణ యశస్వి.